హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఇంకా మొత్తం షాపింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అచ్చంపేటకి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇది అయితే మాకు కంప్లీట్ ఇంకా రిటర్న్ వ్లాగ్. మేము దారిలో కర్మన్ఘట్ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. సో చూసేయండి. నాని బాయ్, ఏయ్ లాడ నాని బాయ్, ఇదా ఇదా రాజా ఎడుకొస్తున్నావు? అత్త కిందికి వచ్చే మీ వస్తున్నావా? ఇది లాడ రాజా డోర్ లేదు నాని. హలో హలో తాతనే అయ్యా కారు, తాతని కారు, తాత కారు. డోర్ డోర్ పట్టిన వెనకాల ఉంది ఒక దాని. ఓకే బాయ్. ఆయనకు పాటలు ఏం లేదు ఆపు మధ్యలో మధ్యలో. బాయ్ నాని, బాయ్ చెప్పు బాయ్. పబ్బెట్టు 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 పప్పు పెట్టు తాత పబ్బెట్టు పోదాం బుయ్యి పోదాం తాతకు పప్పు పెట్టు. ఆయన స్టీరింగ్ ఎట్లా పట్టుకోడు మళ్ళా కూడా మళ్ళాడు. బాయ్ మమ్మీ, అక్క బాయ్. బర్త్డేకి రాండి అక్క, చూడు చేస్తా గానీ మొన్నటి నుంచి చెప్తున్నా. మమ్మీ బాయ్, చెప్పు అమ్మకు. చూస్తాం, అడిగి ఉంటే చూపించుకుంటాం. వీలైతే సరేలే. మాకు ఫోన్ చేసినారా? మాకు చేయలే. సరేలే. బాయ్ 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 అక్క. అన్న కూడా చెప్పు బాయ్. బాయ్ బాయ్ చెప్పు బాయ్. బాయ్ 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 బాయ్. సరే మమ్మీ బాయ్, జాగ్రత్త. బాయ్ అంటే నాని వెళ్ళిపోతున్నావు, నాని వెళ్ళిపోతున్నావు. నాకు కూడా బాయా. అమ్మో ఆయనకి చూడు ఎట్లా కొట్టుకుంటుంది సైడ్కి. మేమైతే కర్మన్ఘట్ టెంపుల్కి వచ్చాం. అసలు ఆ రోజు అయితే ఎంత రష్ ఉందో, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రష్. నేనైతే ఎప్పుడు అంత రష్ చూడలేదు. అంటే ఆ రోజు సాటర్డే ఉండే, సో కాబట్టి ఇంకా ఫుల్ అయితే రష్ ఉంది. మాకైతే కర్మన్ఘట్ టెంపుల్లో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. మేము రిలేషన్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కర్మన్ఘట్ టెంపుల్కే ఎక్కువ వచ్చేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ పార్కింగ్ దగ్గర ఉండేవాళ్ళం చాలాసేపు. అసలు చూడండి, కార్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట. రెగ్యులర్గా పెట్టే పార్కింగ్ ప్లేస్లో అయితే అస్సలు ప్లేస్ లేదు. మేము మళ్ళీ చాలా ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఇంకొక పార్కింగ్ ప్లేస్ కొత్తగా పెట్టినట్టు అక్కడికి వెళ్ళి అయితే పార్కింగ్ చేసినాం. నేను అది ఎప్పుడు చూడలేదనమాట, ఇంత రష్లో అక్కడ వెళ్ళినాం. ఇంకా ఫైనల్గా ఒక ప్లేస్ అయితే చూసుకొని పార్కింగ్ చేసేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోపల కూడా ఆ జనాలు చూసి అసలు షాక్ అయినాం అనమాట. ఏంటి ఇంత జనాలు ఉన్నాడు, ఎప్పుడు లేకుండే కదా అని చెప్పేసి. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు అయితే కాలు కడుక్కోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను అరవింద్ ఇంకా చిన్నోడికి అయితే కాలు అయితే కడిపి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నాకైతే చిన్నోడితో ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు అయితే. అసలు టెంపుల్ లోపలికి వెళ్ళినాక అసలు షాక్. చూడండి ఎంత లైన్ ఉందో. ఇక్కడ నుంచి లైన్ ఉందనమాట మెయిన్ ఎంట్రన్స్ కి. మేమైతే చిన్నతో చాలా లేట్ అయిపోతుంది ఇంకా దర్శనంకి అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి స్పెషల్ దర్శనంకి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా ఫాస్ట్ గా అయితే అయిపోయింది. ఇంకా స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాక చాలా బెటర్ అనిపించింది మాకైతే. లేకపోతే చూడండి ఫ్రీ దర్శనంకి అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. చిన్నతో చాలా ప్రాబ్లం అయిపోతుండే. ఇంకా అయ్యగారు అయితే ఇక్కడే అర్చన అయితే చేసేస్తున్నాడు. మనకు బొట్టు పెట్టేసి ఇంకా తమలపాకులు అయితే మనకి ఇస్తున్నారు. ఇక్కడైతే ముడుపు కూడా కడతారనమాట. ముడుపు కట్టి ఇక్కడ ఏదైనా కోరుకుంటే అవుతుందని చెప్పేసి బలంగా అయితే నమ్ముతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి మనతో మాట్లాడతారు అని కూడా నమ్ముతారు అనమాట. చూడండి అసలు రష్ మామూలుగా లేదు. ప్రసాదం దగ్గర కూడా చాలా రష్ ఉండే కాబట్టి ఇంకా మేము ప్రసాదం కూడా ఏం తీసుకోలేదు. ఇంకా వచ్చేసామన్నమాట రిటర్న్ అయితే. మేము మళ్ళీ రిటర్న్ అచ్చంపేట వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. లేకపోతే కొంచెం మంచి కూర్చొని అలా వెయిట్ చేసి అయితే వచ్చేవాళ్ళం. ఎప్పుడు చూడలేదు గైస్ మేము. ఇంత జనాలు ఇంకా అయితే పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి అయినా కూడా ఇక్కడ ఫుల్ రష్ ఉంది. బ్యాక్ సైడ్ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ కి. అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం రిటర్న్ అయితే. నీ పొట్ట అంతా నా ముఖానికి ఎట్లా ఉంటుంది. గైస్ అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. మేమైతే ఎక్కడో పెట్టాము. అసలు ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది. దర్శనం అయిపోయింది. అమ్మా నని
జేజ దర్శనం చేసుకున్నావా నువ్వు జేజ చేసుకున్నావా చెప్పు. నిద్ర వస్తుంది నిద్ర. అమ్మ ఎట్లా అంటే ఇచ్చినావు చూడు నాని నీ బొట్టు. నా ముఖం మొత్తం నీ బొట్టే ఉంది నాని. అయ్యయ్యో నీకు చూడు మొత్తం అంటుంది నీకు కూడా. అయ్యయ్యో సారీ సారీ నాని సారీ సారీ సారీ. నాని నాని ఇంకా మేమైతే దర్శనం అయితే చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట అచ్చంపేట్కి. ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ డే సండే ఉంది, ఇంకా చిన్నోడు బర్త్డే చాలా తొందరలోనే ఉందని చెప్పేసి ఇంకా అచ్చంపేట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. చికెన్ వాళ్ళ మమ్మీని ఏమంటారు? చికెన్ అబ్బాయి వాళ్ళు నేను అడిగిన ఆల్రెడీ ఎప్పుడు ఇంతకుముందు అడిగిన అనుకుంటా. చికెన్ వాళ్ళ డాడీని ఇన్స్టాగ్రామ్ రీల్స్. నాకు ఇవన్నీ చిన్నప్పుడు స్కూల్లో చెప్తాను. అవునవును కరెక్ట్. ఇంకా మేమైతే అచ్చంపేట వెళ్ళే దారిలో ఇంక ఇక్కడ మస్కటి ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాం. సో ఇంకా అరవింద్ అయితే నా కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి నేనైతే ఇంక వెళ్ళలేదు. నాకైతే మస్కటిలో అన్ని ఐస్ క్రీమ్స్ చాలా బాగా అనిపిస్తాయి, కానీ ఈ రోజు మాత్రం స్ట్రాబెరీ కోన్ తీసుకురమ్మన్న. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే అవాయిడ్ చేయాలి, చాలా తీయగా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఇంకా జర్నీలో తిందామని చెప్పేసి అక్కడైతే పెట్టినా చాలా కూల్గా ఉండే అనమాట. కాబట్టి కొద్దిసేపు అలా రెస్ట్ ఇచ్చాను దానికి. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అచ్చంపేటకి అయితే. ఇక్కడ డిండి డ్యామ్ అనమాట. ఇక్కడ వాటర్ అయితే 2 years నుంచి వస్తూనే ఉన్నాయి. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళే వీడియో తీయలేదు గైస్, సారీ. అది ఇంకా చిన్నోడు ఉండే కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అమ్మో అరో బాయ్ గైస్. ఇంకా ముందు చిన్నోడు బర్త్డే వీడియోస్ అవన్నీ వస్తాయి కాబట్టి అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ గైస్.